What's up guys, I'm Chocolate Sam. Welcome back to my channel. ఇవాళ ఏంద్రా అంటే మీకు తెలిసే ఉంటుంది, ఆల్రెడీ తమిళ చూసిళ్ళు. అయితే 2 weeks నుంచి చాలా వీక్ ఉంది బాడీ. అయితే కరెక్ట్ వర్కౌట్ చేయట్లే, మొత్తం వీక్ అయిపోతుంది బాడీ. అది కాకుండా చాలా అవుతున్నాయి. ఎట్లా అంటే బయట తిరగటం, కరెక్ట్ వర్కౌట్ చేయలేకపోవటం, అట్లా చాలా అవుతున్నాయి. అయితే ఒక 4 days బ్యాక్ మనం కొత్త జిమ్లోకి పోయినాం. కొత్త జిమ్లోకి పోతే ఏంటంటే మొత్తం వీక్ ఉండే బాడీ మంచిగా బాడీని కొంచెం వీక్లోంచి కొంచెం గెటిన్ అవ్వడానికి ఒక 3 days నుంచి ఆల్ మజిల్స్ ట్రైన్ చేస్తాను, లైక్ 2 వేరియేషన్స్. అయితే అలా సండే ఇవాళ రెస్ట్ ఇచ్చేసినాం. రెస్ట్ చేయడం ఎందుకు, 2 weeks నుంచి చాలా వీక్ ఉంది బాడీ. అది కాకుండా కొంచెం మెటబాలిజం స్లో ఉంది. అది కాకుండా టెస్టోస్టెరాన్ లెవెల్స్ అంటే కొంచెం తగ్గినాయి. అంటే వీక్గా ఫీల్ అవుతున్నా. అక్కడ కొంచెం బూస్ట్ చేద్దాం, కొంచెం ఫ్రీ అవుతుంది కదా బాడీ అనేటట్టు రన్నింగ్కి వచ్చిన చేసిన. అయితే ఇలా ఏంద్రా అంటే కథ, మనం బాడీ టైప్స్ గురించి మాట్లాడుతున్నాం. మనం మేజర్గా అయితే 3 ఉంటాయి బాడీ టైప్స్. ఒకటి ఎక్టోమర్ఫ్, ఎండోమర్ఫ్, మిజోమర్ఫ్, 3 బాడీ టైప్స్ ఉంటాయి. అయితే మనం ఈ ఫీల్డ్లో ఎట్లా అంటే ఇప్పుడు జిమ్ చేసేటప్పుడు మజిల్ బిల్డ్ చేయాలన్నా, వెయిట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా, లేకుంటే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటా ఒక ఫిజిక్ మెయింటైన్ చేయాలన్నా మనం తీసుకునే డైట్ మ్యాటర్ చేస్తుంది. అండ్ మనం ఏమేమి చేస్తున్నాం, ఏదైతే రెప్ చేస్తాం ఎక్సర్సైజ్లో, అది మ్యాటర్ చేస్తుంది. అది కాకుండా మన బాడీ టైప్ మెయిన్గా అకార్డింగ్ టు అవర్ బాడీ టైప్ వీ హ్యావ్ టు చూజ్ అవర్ వర్కౌట్ ప్లాన్ అండ్ డైట్ ప్లాన్. ఆర్ యూ గెటింగ్ లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ టైప్ మొత్తం 3 types ఉంటాయని చెప్పిన కదా. ఫస్ట్ ఎక్టోమర్ఫ్, ఎండోమర్ఫ్, మిజోమర్ఫ్. అయితే ఒకవేళ మీరు ఈ వర్డ్స్ ఫస్ట్ టైం వింటాలనుకోండి, మీకు కన్ఫ్యూజ్ కావచ్చు. అయితే మనం ఒకటి పెట్టేసుకుందాం. ఎక్టోమర్ఫ్ అంటే ఏ, ఎండోమర్ఫ్ అంటే బి, మిజోమర్ఫ్ అంటే సి. ఇప్పుడు ఏమేమి టైప్స్ ఉన్నాయి? ఏ, బి, సి. అయితే ఏ టైప్ వాళ్ళు మొత్తం బాడీ టైప్స్ మన వరల్డ్లో, అక్రాస్ వరల్డ్లో మొత్తం మన మనుషుల్లో 3 బాడీ టైప్స్ ఉంటాయి. ఇంకొంచెం డెప్త్గా పోతే ఈ 3లో ఇంకో 2 types ఉంటాయి. ఇప్పుడైతే మెయిన్గా ఈ 2 types ఉంటాయి, 3 types ఉంటాయి మెయిన్గా మాట్లాడుకునేటి. ఎట్లా? ఎక్టోమర్ఫ్, ఎండోమర్ఫ్, మిజోమర్ఫ్, ఏ, బి, సి. అంటే ఏఓని బాడీ టైప్ ఎట్లుంటుంది అంటే బక్క ఉండి వాని మెటబాలిజం అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు వాడు ఏదైతే తింటాడో అది క్యాలరీస్ అనేవి ఎక్కువ బర్న్ అవుతూ ఉంటాయి లోపల. వాడు వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అదే ఎండోమర్ఫ్ అనుకోండి, వాని మెటబాలిజం స్లో ఉంటుంది. వాడు ఏదైతే తింటాడో అది ఫ్యాట్ రూపంలో కావచ్చు, దేని రూపంలో కావచ్చు, ఎందులో అయినా ఈజీగా ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోతుంది బాడీలో. అందుకనే బి టైపోడు చాలా లావు ఉంటాడు, ఏ టైపోడు బక్క ఉంటాడు. ఇప్పుడు సి టైపోడ్ దగ్గరకు వస్తే వాడు ఏది తిన్నా ఎక్కువ ఫ్యాట్ అంటదు వన్ బాడీకి. అండ్ అది కాకుండా వీడు మజిల్ ఎక్కువ ఈజీగా బిల్డ్ చేయవచ్చు. అయితే సి టైపు మనకి లక్కీయెస్ట్ బాడీ టైప్ అంటే సి. అర్థమైందిగా? ఏబిసి 3 types ఉంటాయి. ఏ ఓడు బక్కగా ఉంటాడు, బి ఓడు లావు ఉంటాడు, సి ఓడు ఎటు కాకుండా ఉంటాడు. అంటే మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు, లైక్ మజిల్ ఎక్కువ మంచిగా బిల్డ్ అవుతుంది అనుకునే దానికంటే. అంటే బాడీ ఫ్యాట్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఏ, బి, సి గురించి. అయితే ఫస్ట్ ఏ చూస్ చేసుకుందాం. ఎట్లా అంటే ఎక్టోమర్ఫ్, వాడు చాలా బక్కగా ఉంటాడు ఇన్ ది సెన్స్ చెప్పినా కదా, వాడి మెటబాలిజం అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. వాడు ఏదైతే తింటాడో అది వానికి ఒంటికి పట్టదు. ఎందుకంటే ఏదైతే డైజెస్ట్ అవుతుందో అవి క్యాలరీస్ అనేటివి ఎక్కువ వాని బాడీలోనే మొత్తం ఖర్చు అయిపోతూ ఉంటాయి. అండ్ క్యాలరీస్ ఏంది రాబాయి, మొత్తం ఏంది అసలు ఇది కథ అని డీటెయిల్గా ఏందంటే మీకు డౌట్ రావచ్చు. క్యాలరీస్ ఏంది రాబాయి, మొత్తం ఏదో అంటాడు క్యాలరీస్ అయింది అని. లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన, అది పోయి చూసేయండి. క్యాలరీస్ అనేది మొత్తం అవగాహన వస్తుంది. టోటల్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసేసిన. అయితే మన ఏ టైప్ వన్ గురించి మాట్లాడుతున్నాం. వాడు ఏదైతే తింటాడో వాని బాడీ టైపు అది మొత్తం సపోర్ట్ ఎట్లా చేస్తుంది అంటే, వాడు ఏదైతే తింటాడో లోపల మొత్తం క్యాలరీస్ అనేవి ఎక్కువ బర్న్ అవుతూ ఉంటాయి. వాని మెయింటైన్ చేయడానికే వెళ్ళిపోతాయి క్యాలరీస్. ఇంకా వాడు లావు ఎట్లయితాడు? అందుకనే చాలామంది బక్కగా ఉన్న వాళ్ళు, అరే నేను కుమ్మడి తింటారా బాయ్, నేను మంది ఒక్కనే తినేస్తా, ఎక్కువ తింటా, కానీ నేను లావు కావట్లే, ఎట్లా రా బాయ్ మొత్తం అని అంటూ ఉంటారు.
ఇక్కడ వాడు ఏది తింటాడు అనేది కాదు, వాడి బాడీ టైప్ ఏంది, వాడు ఎంత తినాలి అనేది మ్యాటర్ చేస్తుంది. అయితే ఏ ఉంది ఎట్లా ఉంటుంది అంటే ఎక్కువ క్యాలరీస్ మన అయిపోతాయి. అండ్ వీడు ఎప్పుడైతే వర్కౌట్ చేస్తాడో, వీడు లావ్ అవ్వాలంటే లైక్ మజిల్ బిల్డ్ చేయాలంటే ఎక్కువ తినాల్సి వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బాడీ టైప్కి 2500 క్యాలరీస్ కావాలా మెయింటైన్ చేసుకోనికి. లైక్ వన్ మజిల్, వన్ వన్ లైఫ్ స్టైల్ మొత్తం బాడీ మొత్తం సపోర్ట్ చేయాలంటే 2500 క్యాలరీస్ కావాలా. ఇప్పుడు దానికంటే తక్కువ తీసుకున్నాడు అనుకోండి క్యాలరీస్, వెయిట్ లాస్ అవుతాడు, ఫ్యాట్ లాస్ అవుతాడు. ఐడియల్ మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే ఒక 300 or 400 ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే వెయిట్ గెయిన్ అవుతాడు. ఇదొకటి గుర్తుంచుకోండి. ఏ బాడీ టైప్ ఉన్నోనికి మెటబాలిజం అనేది ఫాస్ట్ ఉంటుంది. అండ్ వీడు వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, మజిల్ గెయిన్ చేయడానికి చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ 3 టైప్స్ మాట్లాడేసుకున్నాక వీడు ఎట్లా ట్రైన్ చేయాలి, ఏమేమి డైట్ తీసుకోవాలనేది మాట్లాడుకుందాం. ఎండో టైప్ ఎట్లుంటారంటే వీళ్ళు తక్కువ తిన్నా వీళ్ళ ఒంటికి ఈజీగా ఫ్యాట్ వచ్చేయటం అట్లా అవుతూ ఉంటుంది. అంటే వీళ్ళు తినే తిండిది కాదు ఫాల్ట్, వీళ్ళ జెనెటిక్స్ది ఫాల్ట్. ఎట్లా అంటే వీళ్ళు యాక్టివ్ ఉంటారు, ఎక్కువ మంచిగా యాక్టివ్ ఉంటారు, మంచిగా జెనెటికల్లీ స్ట్రాంగ్ ఉంటారు. ఎట్లా అంటే వాళ్ళ జెనెటిక్స్ అట్లాంటిది. పవర్ లిఫ్టింగ్ చేయొచ్చు, వీళ్ళు వెయిట్ లిఫ్టింగ్ చూస్ చేసుకోవచ్చు అండ్ ఎక్సెట్రా ఈ అయితే చేయొచ్చు. అండ్ వీళ్ళు ఏదైతే తింటారో తక్కువ తిన్నా బాడీ ఫ్యాట్ ఈజీగా అంటుకుంటుంది, అందుకని తక్కువ తిన్నా ఎక్కువ లావ్ అవుతూ ఉంటారు. వీళ్ళు బీ టైప్ వాళ్ళు. ఎండోమర్ఫ్ వీళ్ళు వెయిట్ లూజ్ చేసేటప్పుడు చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మన ఏ టైప్ ఉంది ఏంది, వీడు వెయిట్ గెయిన్ అవ్వాలంటే చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాలా. మన బీ టైప్ వాడు ఏంది, మనోడు వెయిట్ లాస్ అవ్వాలంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎట్లా అంటే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది మన బీ టైప్ వానికి, కానీ ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. వీళ్ళు పవర్ లిఫ్టింగ్ లైక్ వెయిట్ లిఫ్టింగ్ ఇవి చూస్ చేసుకుంటే మంచిది. అండ్ వీళ్ళు ఎప్పుడైతే కట్ చేద్దాం అనుకుంటారో బాడీని, వీళ్ళది బాడీ ఈజీగా అంత కట్ కాదు. అండ్ ఈ ప్రాసెస్లో చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం సి టైప్ వన్ గురించి మాట్లాడుకుందాం. లక్కీయెస్ట్ బాడీ టైప్. ఎట్లా అంటే అంతే ఇక జెనెటికల్లీ గిఫ్టెడ్ అన్నట్టు ఆ బాడీ టైప్ ఏంది, మిజోమర్ఫ్ సి టైప్. వీడు ఎక్కువ తినవచ్చు, తక్కువ తినవచ్చు, ఏది తిన్నా నడుస్తుంది. ఎట్లా అంటే వీని ఐడియల్ బాడీ వెయిట్ 2500 ఉంటుంది అనుకోండి. ఇప్పుడు వీడు వెయిట్ లాస్ అవ్వాలని ఈజీగా అవ్వచ్చు, వెయిట్ గెయిన్ అవ్వాలని ఈజీగా అవ్వచ్చు. అది కాకుండా వీని బాడీలో ఫ్యాట్ అనేది ప్రాపర్గా అట్లా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ మజిల్ కూడా ఈజీగా బిల్డ్ అవుతుంది. ఫ్యాట్ ఒకవేళ కట్ చేయాలన్నా ఈజీగా కట్ చేయవచ్చు. అయితే ఇది లక్కీయెస్ట్ బాడీ టైపు. అండ్ ఏతో బీతో కంపేర్ చేసుకుంటే సి బాడీ టైప్ వాళ్ళు మంచిగా వీళ్ళు అనుకున్న గోల్స్ని రీచ్ చేయగలుగుతారు. ఇలా మాట్లాడుకున్నాం కదా ఏ అండ్ బి బాడీ టైప్స్లో. ఏ బాడీ టైప్ ఉంది మెటబాలిజం ఫాస్ట్ ఉంటుంది అండ్ బి ఉంది స్లో ఉంటుంది అని చెప్పినా కదా. అయితే ఏ బాడీ టైప్ ఓన్కి స్ట్రెంత్లో లెస్ ఉంటాడు. అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే బలంలో తక్కువ ఉంటుంది, తక్కువ బలం ఉంటుంది ఏ బాడీ టైప్ ఓన్ దగ్గర. బి బాడీ టైప్ ఓన్ దగ్గర ఎక్కువ ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఏ బాడీ టైప్ బి బాడీ టైప్ ఉంటుంది కదా, ఏ బాడీ టైప్ ఓన్ దగ్గర స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. ఎట్లా బక్క ఉంటాడు, హైట్ ఉంటాడు. వీడు ఏ బాడీ టైప్ వాడు. బి బాడీ టైప్ వాడు ఏంది, లా ఉంటాడు, మీ దగ్గర స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కానీ కరెక్ట్ షేప్లో ఉంటాడు. ఇద్దరిలో కంపేర్ చేసుకుంటే స్ట్రెంత్ బి బాడీ టైప్ వన్ దగ్గర ఎక్కువ ఉంటుంది, ఏ బాడీ టైప్ వన్ దగ్గర తక్కువ ఉంటుంది. అండ్ బాడీ ఏ టైప్ అయినా ఏ బిసి ఏదైనా కార్డియో మస్ట్ అండ్ షుడ్. కార్డియో ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే కార్డియో చేస్తే మన హార్ట్ హెల్త్ అనేది మన హార్ట్ హెల్త్ మంచిది. అండ్ బాడీలో ఆక్సిజన్ సప్లై అనేది మంచిగా అవుతుంది అండ్ బ్లడ్ పంపింగ్ కూడా మంచిగా అవుతుంది వైల్ వీఆర్ డూయింగ్ వర్కౌట్. మజిల్ అనేది మంచిగా పంప్ అవుతుంది, లైక్ కాంటాక్ట్ మంచిగా అవుతుంది అండ్ పంపు మంచిగా వస్తుంది. అందుకనే కార్డియో చేయమంటూ ఉంటారు. అండ్ హార్ట్ హెల్త్కి అయితే మంచిది కార్డియో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 3 టైప్స్ అనేది రఫ్గా మాట్లాడేసుకున్నాం కదా. ఈ 3 టైప్స్కి ఇండివిజువల్గా డైట్ ఏం మెయింటైన్ చేస్తారు, పర్ వీక్కి ఎన్నిసార్లు ట్రైన్ చేయాలా, అసలు కార్డియో ఎప్పుడెప్పుడు చేయాలా అనేది అయితే మాట్లాడుకుందాం. ఏ బాడీ టైప్ వన్ దగ్గరకు వస్తే వీని మెటబాలిజమే ఉండుడే ఫాస్ట్ ఉంటుంది అండ్ క్యాలరీస్ ఎక్కువ కరుగుతూ ఉంటాయి. అంటే ఇంటర్నల్లీ మంచిగా హెల్తీగా ఉంటాడు. ఎట్లా అంటే మంచిగా మెటబాలిజం అనేది ఫాస్ట్ ఉంటుంది, హై ఉంటుంది. అయితే వీడు ఎక్కువ కార్డియో చేయాల్సిన అవసరం లేదు. లో ఇంటెన్సిటీలో వీక్కి 2 టైమ్స్ చేస్తే చాలు. లో ఇంటెన్సిటీలో వీక్కి 2 టైమ్స్ చేయాలి. అండ్ డైట్ ఏదైతే ఫాలో అవ్వాలి ఏంటంటే డైట్ ఇప్పుడు ఐడియల్గా ఇప్పుడు ఒక మనిషికి మెయింటెనెన్స్ క్యాలరీస్ 2500 అనుకోండి. 2500కి ఒక 400 అడిషనల్గా తీసుకుంటే సరిపోతుంది. దేనికి, వెయిట్ పెరగడానికి, మజిల్ గెయిన్ చేయడానికి. ఎవరు? ఎక్టో ఏ టైప్ వాళ్ళు. ఏ టైప్ వాడు వీక్లీ 5 టైమ్స్ ట్రైన్ చేస్తే చాలు.
5 times ఆర్ 4 times. అండ్ ఎట్లా ట్రైన్ చేయాలంటే హైపర్ట్రోఫీ ట్రైనింగ్ అయితే చేయాలి. హైపర్ట్రోఫీ ట్రైనింగ్ అంటే తెలుసు కదా, 8 to 12 reps ఆర్ మ్యాక్సిమం ఇంకా చేయాలనుకుంటే 8 to 16 reps ఎనఫ్. అయితే ఇది చేస్తే మంచిగా మైండ్ మజిల్ కనెక్షన్ అనేది మంచి ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అది కాకుండా మజిల్ మంచిగా గెయిన్ అవుతుంది. ఇది సంగతి. ఎవరు ఏ టైప్ వాళ్ళు చేయాలి. బి టైప్ ఎండోమార్ఫ్ ఎవడు లా ఉంటాడు ఇన్ ది సెన్స్, ఇక మీకు తెలుసు కదా, వీని బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అండ్ వీడు లా ఉంటాడు. వీడు తగ్గాలంటే వీడు తిండిని కంట్రోల్ చేయాలంటే తక్కువ తినడం కాదు, మీరు ఏదైతే తింటారో అది లెక్కలు వేసుకొని తినండి. లైక్ క్యాలరీస్ అన్న కదా, అసలు మన లాస్ట్ వీడియోలో మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఏంది, డెఫిసిట్, సర్ప్లస్, మొత్తం అసలు క్యాలరీస్ అంటే ఏంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన లాస్ట్ వీడియోలో చూడండి. ఒకవేళ చూడకుంటే ఇక్కడ పాజ్ చేసి అది చూసినాక ఇది చూస్తే మీకు బరాబర్ అర్థమవుతుంది. అయితే మెయింటెనెన్స్ క్యాలరీస్ ఐడియల్గా 2500 ఉన్నాయనుకోండి ఎవరికి, బీ టైప్ వన్కి. వాడు ఏం చేయాలా, ఇప్పుడు మజిల్ బిల్డ్ చేసుకుంటా ఫ్యాట్ అనేది తగ్గియాలంటే వీడు డెఫిసిట్లోకి రావాలంటే ఇప్పుడు వాడి మెయింటెనెన్స్ క్యాలరీస్ 2500 ఉన్నాయనుకోండి, ఒక 400 తగ్గియాలి. 400 తగ్గిస్తే ఏమవుతుంది అంటే మెల్లగా తగ్గుతుంది ఏంది, ఫ్యాట్. ఇప్పుడు వీడు ఎప్పుడైతే తగ్గిస్తాడో క్యాలరీస్ ఇంటేక్, వీడి క్యాలరీస్ కవర్ చేయడానికి ఫ్యాట్ నుంచి తీసుకుంటూ ఉంటుంది. బాడీ అనేది లోపల ఇంటర్నల్లీ మెటబాలిజం అనేది మెయింటైన్ చేయడానికి ఫ్యాట్ ద్వారా తీసుకుంటూ ఉంటుంది ఎనర్జీ. బీ బాడీ టైప్ వాడు తక్కువ తినాలి ఇన్ ద సెన్స్ క్యాలరీస్ అనేది డెఫిసిట్లో ఉండాలి. అది కాకుండా వీడు స్ట్రెంత్ ట్రైనింగ్ మీద ఫోకస్ చేయాలి. స్ట్రెంత్ ట్రైనింగ్ వైల్ దే ఆర్ డూయింగ్ వర్కౌట్ మే దే యూజ్ లైక్ సూపర్ సెట్ ఆర్ డ్రాప్ సెట్ మెథడ్. లైక్ అర్థమవుతుందా చెప్పేది? నాకైతే కొంచెం క్లారిటీ ఉంది. అండ్ ఎట్లా అంటే డ్రాప్ సెట్, సూపర్ సెట్ అనేది యాడ్ చేసుకోవాలా చేసే వర్కౌట్లో. ఎందుకంటే ఇంటెన్స్గా వర్కౌట్ చేసి ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయడానికి, అంటే హై ఇంటెన్సిటీలో ట్రైన్ చేయాలా. ఎవరు? బీ టైప్ వాళ్ళు. అట్లా నాకు ఇంగ్లీష్ రాయమంటే రాస్తా కానీ ఎట్లా మాట్లాడడం రాదు పర్ఫెక్ట్గా. గ్రామటికల్ మిస్టేక్స్ పోతాయి. లైక్ పర్ఫెక్ట్ గ్రామర్ రాస్తా ఎందులో బుక్లో, కానీ మాట్లాడటం రాదు. వైల్ బీ టైప్ పీపుల్ డూయింగ్ వర్కౌట్ దే మస్ట్ యాడ్ సూపర్ సెట్ అండ్ డ్రాప్ సెట్ ఇన్ దేర్ వర్కౌట్ వేరియేషన్స్, బికాస్ while they add drop set and super sets in their workout, they don't know, but they do like high intensity workout. అర్థమైంది అనుకుంటానా? ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు చేసే వర్కౌట్లో సూపర్ సెట్, డ్రాప్ సెట్స్ యాడ్ చేసుకుంటే హై ఇంటెన్సిటీలో వర్కౌట్ అయితే అవుతుంది ఇండైరెక్ట్గా. అయితే ఈ ప్రాసెస్లో క్యాలరీస్ అనేవి ఎక్కువ బర్న్ అవుతాయి అండ్ వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతుంది అండ్ మజిల్ గెయిన్ కూడా మంచిగా అవుతుంది. ఎవరికి? ఎండోమార్ఫోన్కి. వీని డైట్లో బీ బాడీ టైప్ డైట్లో ప్రోటీన్స్ అనేటివి మంచిగా ఉండాలి. గుడ్ ప్రోటీన్స్ లైక్ అమినో యాసిడ్స్ అనేటివి మంచిగా ఉండాలా అండ్ మంచి ఫ్యాట్స్ ఉండాలి. లైక్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండొద్దు, టోటల్గా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండాలా అండ్ కార్బ్స్ అనేటివి తక్కువ ఉండాలా. వన్ బాడీ వెయిట్ కంటే డెఫిసిట్లో ఉంటాం కదా, ఆ డెఫిసిట్ డైట్లో కార్బ్స్ అనేటివి తగ్గించి లైట్గా ఫ్యాట్స్ ఇంక్లూడ్ చేసి అండ్ ప్రోటీన్ ఇంటేక్ అనేది హై పెట్టాలి. అయితే ఇది కథ. అండ్ మళ్ళీ ఇక డైట్ ఈ వీడియో చూసుకొని ఏంది బ్రో నువ్వు డైట్ కార్బ్స్ తగ్గియాలన్నావు, ఇదెక్కడి డైట్ ఇదెక్కడి కథ అంటారు. భయ్యా నేను చెప్పేది మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే కొంచెం డెఫిసిట్లోకి వచ్చి ఆ డెఫిసిట్లో మీరు కార్బ్స్ ఎన్ని తీసుకోవాలా, అది పర్సెంట్ రేషియో అది ఈస్టులు ఏదో వేసుకుంటారు కదా అకార్డింగ్ టు బాడీ టైపు, అట్లా వేసుకొని తీసుకోండి. అండ్ మన బాడీ వెయిట్కి ఇంటూ 2 grams తీసుకోండి, లేకుంటే 1.5 నుంచి స్టార్ట్ చేయండి ప్రోటీన్ ఇంటేక్. అండ్ హెల్దీ ఫ్యాట్స్ తీసుకోండి. లైక్ హెల్దీ ఫ్యాట్స్ అంటే ఆయిల్ ఆయిల్లో అంత ఉండదు. హెల్దీ ఫ్యాట్స్ ఎందులో ఉంటాయంటే లైక్ పీనట్స్ ఇట్లా ఎక్సెట్రా చాలా మంచి ఫుడ్స్ ఉన్నాయి హెల్దీ ఫ్యాట్స్ కవర్ చేయాలంటే, అట్లా తీసుకోండి. అయితే ఏ టైపు బీ టైప్ అయిపోయిందిగా, ఇప్పుడు సి టైప్ గురించి మాట్లాడదాం. వీళ్ళు బీ టైప్ వాళ్ళు ఇందాక ఎప్పుడు మర్చిపోయినా, ఎట్లా అంటే ఇప్పుడు బరాబర్ 5 times ట్రైన్ చేయాలా. బరాబర్ 5 times ట్రైన్ చేసి 2 days రెస్ట్ ఇస్తే సరిపోతుంది. అండ్ వైల్ యు ఆర్ టేకింగ్ రెస్ట్ డైట్ మ్యాటర్స్. ఎట్లా అంటే మీరు రెస్ట్ తీసుకున్నా, లైక్ సాటర్డే సండే తీసుకున్నారనుకోండి రెస్ట్, బరాబర్ ఆ 2 రోజుల్లో కూడా మీరు డెఫిసిట్ చేయాలా అండ్ కార్డియో అనేది
కంపల్సరీ 2 days ఎప్పుడైతే మీరు డెఫిసిట్ డైట్ మెయింటైన్ చేసినా కార్డియో అనేది ఇంపార్టెంట్. అండ్ ఆ 2 days చీట్ చేద్దాం అనుకుంటారు, కానీ వద్దు, చేయకుంటే మంచిది. యాక్చువల్గా అయితే చీట్ చేయొచ్చు, ఎట్లా అంటే వీక్లీ వన్స్ చేయొచ్చు, కానీ వద్దు. వైల్ యూ ఆర్ ఇన్ వెయిట్ లాస్ సెక్షన్ ఆర్ ఫ్యాట్ లాస్ సెక్షన్, యూ బెటర్ టు స్కిప్ చీట్ మీల్. అంతే, చెప్పినా కదా, రామంటే రాస్తా కానీ మాట్లాడు కష్టం, కానీ కొంచెం తెచ్చుకోవాలి డేర్ మాట్లాడడానికి ఆన్ స్క్రీన్ మీద. సి టైప్ వీళ్ళు ఎన్ని రోజులు ట్రైన్ చేయాలంటే 5 days ట్రైన్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే నేను 3 types మాట్లాడినా 3 typesలో నేను బరాబర్ 2 days ఎందుకు రెస్ట్ ఇవ్వమంటున్నా అంటే, మీరు ఎప్పుడైతే ట్రైన్ చేస్తారో మజిల్కి అది 1 nightలో రిపేర్ కాదు. మజిల్ టిష్యూ ఏదైతే మీరు బ్రేక్ చేస్తారో వైల్ ట్రైనింగ్, అది ఒక ఓవర్ నైట్లో 1 nightలో ఎట్లా అంటే అది రిపేర్ కాదు. అండ్ ఓవరాల్గా మన బాడీలో ఏదైతే మొత్తం సోర్ ఉంటుందో మజిల్, ఈ 2 daysలో మంచిగా రిపేర్ అవుతుంది అన్నమాట. 2 days ఇవ్వమంటున్నా. అండ్ ఇప్పుడు ఇది మిజోమర్ఫ్ మాట్లాడుతున్నాం, ఇది లక్కీయెస్ట్ బాడీ టైప్. ఎట్లా అంటే దీనికి నువ్వు ఎంత మంచిగా తిను, ఎంత గట్టిగా తిను, ఫ్యాట్ అనేది ఎక్కువ స్టోర్ కాదు. అండ్ వీళ్ళ మెటబాలిజం అనేది మంచిగా బ్యాలెన్స్గా ఉంటుంది. ఎట్లా అంటే మజిల్ మంచిగా బిల్డ్ అవుతుంది, అది కాకుండా ఫ్యాట్ అనేది తక్కువ ఉంటుంది వీళ్ళకి. అండ్ వీళ్ళు మంచిగా డ్రీమ్ బాడీ అనేది తొందరగా అచీవ్ చేయగలరు. అయితే వీళ్ళు డైట్ ఏం తీసుకోవాలంటే సర్ప్లస్లో ఉండాలి డైట్. ఎట్లా అంటే ఇప్పుడు మెయింటెనెన్స్ క్యాలరీస్ 2500 ఉన్నాయనుకోండి, దీనికి అడిషనల్గా ఒక 300 ఆర్ 400 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వీళ్ళు మెజోమర్ఫోళ్ళు మంచి బాడీ టైప్ కదా రాబాయి, మనం ఏం తిన్నా నడుస్తుంది అని అనుకోకండి. అయితే మనం తీసుకునే డైట్లో క్లీన్ కార్బ్స్, క్లీన్ ఫ్యాట్స్, క్లీన్ ప్రోటీన్స్ ఉండాలి. లైక్ క్లీన్ కార్బ్స్ అంటే మంచిగా ఏదే మన ఇన్సులిన్ని ఎక్కువ స్పైక్ చేసేటి కాకుండా స్లోగా రిలీజ్ చేసేటి కార్బ్స్. లైక్ ఇప్పుడు కార్బ్స్లో గుడ్ కార్బ్స్ ఉంటాయి, ఎందులో రైస్లో అండ్ చాలా వాటిలో ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి కార్బ్స్లో. ఎట్లా అంటే రైస్లో ఉంటుంది, చాలా వాటిలో ఉంటాయి, ఇప్పుడు నాకు గుర్తుకు రావట్లే. అట్లా ఇప్పుడు ఫ్యాట్స్ ఉన్నాయనుకోండి, ఫ్యాట్స్లో ఏమున్నాయి మనకి మేజర్గా సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. అన్సాచురేటెడ్ ఫ్యాట్ మన బాడీకి మంచిది. సాచురేటెడ్ ఫ్యాట్లు ఏంది చూసుకోండి ఫుడ్. అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఉంది, ఎట్లా అంటే ఇది ఎందులో ఉంటుంది, మంచిగా పల్లీల్లో ఉంటుంది, చాలా ఫుడ్స్లలో ఉంటుంది. ఇప్పుడు సాచురేటెడ్ ఫ్యాట్ మనకి ఎక్కడ చూసినా దొరుకుతుంది, లైక్ జంక్ ఫుడ్స్లో అన్నిట్లో. ఫ్యాట్ కరెక్ట్ చూసుకొని తీసుకోండి. అండ్ ప్రోటీన్స్ ఉన్నాయిగా, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, ఇవి ఎందులో దొరుకుతాయి, చాలా ఫుడ్స్లో దొరుకుతాయి. లైక్ రెడ్ మీట్, చికెన్, ఎగ్స్, ఫ్రూట్స్, మంచిగా అన్నీ తీసుకోండి. అయితే క్లీన్ తినండి, బయట ఫుడ్స్ ఇగ్నోర్ చేయండి. అయితే ఈ ఆటకైతే ఇంత వీడియో. ఐ హోప్ మీకు మంచిగా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటానా. అయితే ఇందాక చెప్పినా కదా 3 types ఉంటాయని బాడీ టైప్స్. ఇంకొంచెం డెప్త్గా పోతే ఇందులో ఇంకో 2 types ఉంటాయి. లైక్ ఇప్పుడు ఎక్టోమర్ఫ్, ఎండోమర్ఫ్, మిజోమర్ఫ్ చెప్పినా కదా. ఇప్పుడు ఇంకొంచెం డెప్త్గా పోదాం. ఎక్టోమిజో, ఎండోమిజో. ఎట్లా అంటే ఇప్పుడు ఎక్టోమిజో, ఎండోమిజో అంటే ఎక్టో అంటే ఎవరు తెలుసు కదా, బక్కగా ఉంటాడు. ఎక్టోమిజో అంటే ఏంది అంటే ఇప్పుడు బక్కగా ఉన్నోడికి మెటబాలిజం అనేది మంచిగా అడ్వాంటేజ్గా పనిచేయటం, దాన్ని ఎక్టోమిజో అంటారు. అంటే ఇప్పుడు బక్కగా ఉన్నోడు కూడా జిమ్కి పోతే తొందరగా రిజల్ట్స్ చూడటం అండ్ వాడు అనుకున్నది డ్రీమ్ బాడీ అచీవ్ చేయటం ఇట్లా అయితే ఉంటుంది. అండ్ ఎండోమిజో అంటే వీడు కూడా అనుకున్నది తొందరగా సాధించడం ఇట్లా. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటానా. ఎక్టో, ఎండో, మిజోమర్ఫ్ అండ్ ఇందులో ఎక్టోమిజో, ఎండోమిజో. ఈ ఆటకైతే ఇంత వీడియో. రైట్ గాయ్స్, మనకైతే కరెక్ట్ రూమ్ లేదు మంచిగా సెట్ చేసుకోనికి, అండ్ ఏ డాబా కూడా లేదు కరెక్ట్ వీడియో తీయడానికి. అందుకని డైరెక్ట్ మనం రన్నింగ్కి వచ్చి మనం డైరెక్ట్గా ట్రాక్ మీద కవర్ చేసినాం వీడియో. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటానా. అండ్ ఈ వీడియో చూసినాక మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది అండ్ రావాలి కూడా. ఎట్లా అంటే నా బాడీ టైప్ ఏందిరా బాయ్, ఏనా బీనా సీనా అని బాడీ టైప్ రావాలా. అండ్ అకార్డింగ్ టు యువర్ బాడీ టైప్ వర్కౌట్ ప్లాన్ అనేది డిజైన్ చేసుకోండి. అండ్ డైట్ అనేది చూసుకోండి, లెక్కలేసి చేసుకోండి. అయితే ఇది కథ. ఇప్పటివరకు మన ఛానల్కి అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి అయితే మంచిగా కంటెంట్ వస్తుంది. అండ్ మనమైతే కొత్త జిమ్లో పోయినాం, అందులో లైటింగ్ ఖతర్నాక్ ఉంది. మనమైతే కొత్త వీడియో తీస్తున్నాం. రైట్, అయితే ఇది కథ. అందరు చూస్తారు పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు డైరెక్ట్ మనం మాట్లాడుతా అంటే. అయితే ఇది కథ. మొత్తం నడుచుకుంటూ అయితే మొత్తం కవర్ చేసేసినాం. 1.5 hour వాకింగ్ అండ్ ఒక 20 minutes రన్నింగ్ చేసినాం అనుకుంటా. ఫస్ట్ డే కదా,
ఒకటే రోజు ఎందుకు చేయాలా అనేటట్టు. అయితే ఇది కథ అయిపోయింది. ఇక ఎండ్ చేయబుద్ది అట్లా మాట్లాడుతుంటే మాట్లాడబుద్ది అవుతుంది. నాకు తెలిసి చాలా ఇన్ఫర్మేషన్ మనం ఇందులో మాట్లాడుకుందాం అనుకుంటున్నా. అయితే 3 టైప్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్, అప్పటి వరకు మంచిగా ఉండండి, క్లీన్ తినండి, జంక్ ఫుడ్కి దూరం ఉండండి, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దోస్తుగాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో. మీ బాడీ టైప్ ఎట్లాంటిదో తెలుసుకోండిరా అని. అయితే ఈ రోజుకైతే ఉంటానా. బాయ్ బాయ్, టాటా.